దేవునికి మహిమ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన దేవునికి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా మనకి
స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ స్థలంలో నివసించువాడు మన దేవుడు. మన స్థితి నెరవేర్చుకున్న పొందదగినటువంటి దేవుడు మన దేవుడు. ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. సన్నుతించగలను. నిత్యము ఆయన మహిమ నా నోట ఉంటుందని పాడబడుతుంది. దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుని నామాన్ని పరుచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం.
దేవుడిని స్తుతిద్దాం. ఆరాధనను స్తుతిద్దాం. ఈ ఆరాధనలో పాల్గొనుతున్నారు. మనం స్తుతించినప్పుడు ఆయన సంతోషిస్తాడు. మనం సంతోషిస్తాడు. ఆరాధనను స్తుతించడం ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడైన మన ప్రభుని యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ నా వందనములు. ఆదివారం దేవుని సన్నిధిలో ప్రకటించిన మేరకు ఈ ఉదయకాల సమయంలో సీయోనులో శుక్రవారం ప్రార్థన చేయటానికై దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి అవకాశాన్ని మనం ఆయన సన్నిధిలో సద్వినియోగం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థించే వరమై ఉండినట్లుగా దేవుడు కృప చూపునుగాక. అంత మాత్రమే కాదు, ఆయన మన ప్రార్థనలు కూడా ఆలకించువాడు. దినము ప్రార్థన నిమిత్తమై మనం దేవుని లేఖన వాక్యంలో నుంచి ఒక మాట చూసుకుందాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. 1 తిమోతి చాప్టర్ 3 వర్స్ 15. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో నీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయించున్నాను. చాలు. దేవుడి వాక్యమును ఆస్వాదించి దీవించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి
తెలియజేస్తూ రాసినటువంటి మాట ఈ మాట. ఎందుకు ఏం తెలియజేస్తున్నాడు అని అంటే, నేను వచ్చే మునుపు దేవుని మందిరములో, అనగా జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో నీకు తెలియవలనని నేను మీకు ఈ సంగతులను రాయిచున్నాను. ఈ మాటలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవి ఉన్నవి. అపోస్తలుడైన పౌలు ఒక సంఘమును నియమించి దేవుని యొక్క సువార్త వలన, దేవుని మాట వలన విశ్వసించినటువంటి వారిని ఆ సంఘములో సమకూర్చి, ఆ సంఘములో తిమోతిని దేవుడు పౌలు ద్వారా నిలబెట్టి తన యొక్క దేవుని యొక్క రాజ్య సువార్త నిమిత్తమై పౌలు ముందుకు బయలుదేరుతాడు. కానీ ఒకానొక సందర్భంలో తిరిగి ఆ స్థలములోనికి రావటానికి పౌలు ఇష్టపడతాడు. ఏ సంఘం అయితే ఉందో, ఏ సంఘములు అయితే విశ్వాసులు ఉన్నారో, ఏ మందిరములు అయితే దేవుని సన్నిధిలో బిడ్డలు నివసిస్తున్నారో వారిని దర్శించడానికి పౌలు ఇష్టపడుతున్నాడు. ఆ వచ్చేక ముందుగా ఆ సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి పౌలుకు తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు తిమోతికి పౌలు అని అంటే, నేను వచ్చే ముందుగా అక్కడ ఉన్నటువంటి వారు దేవుని మందిరములో వారి ప్రవర్తన నేను యోగ్యమైనదిగా నేను ఉండాలి, చూడాలని నేను ఆశపడుతున్నాను. అంటే ఒకప్పుడు వాళ్ళని దేవుని మందిరములో ఏర్పాటు చేసినటువంటి పౌలు తిరిగి వచ్చేటప్పుడు వారి విశ్వాసములు పరిపక్వత చెంది ఆత్మీయతలో బహుబలము కలిగిన వారై ఉండి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను పొందుకొని శ్రేష్టమైనటువంటి ఈవుల ద్వారా వారి నుంచి అపోస్తలుడైన పౌలు ఏదో ఒక క్రొత్తదనపు లేదా పరిపూర్ణమైన పరివర్తనను కోరుకుంటున్నాడు. విడిచి వెళ్ళేటప్పుడు ఒక ప్రవర్తన, చిన్నపిల్లల ప్రవర్తన మనందరికీ తెలుసు. పెద్ద అయిన తర్వాత చిన్నపిల్లల యొక్క ప్రవర్తన వారిలో ఉండదు. వారు పెద్దవారి వలె ఆలోచిస్తారు, పెద్దవారి వలె మాట్లాడతారు. ఒకవేళ పెద్దవారు పిల్లవారి వలె ఆలోచించిన, ప్రవర్తించిన మనం ఏమంటామంటే వీళ్ళు పిల్ల చేష్టాలు చేస్తున్నారని మాట్లాడుతుంటారు. అపోస్తలుడైన పౌలు వారిని బాల్యంలో అనేటువంటి బాల్యపు స్థితి, విశ్వాసములో బాల్యపు స్థితిలో వారిని విడిచి వెళ్ళాడు. కొన్ని దినముల తర్వాత తిరిగి వారిని దర్శించడానికి రావాలనుకున్నప్పుడు వారు ఇంకా బాల్యపు స్థితిలోనే ఉంటారేమో. అలా ఉండక నేను వచ్చిన తర్వాత వారు ఎలాగ ఉండాలో నేను రాకముందుగానే అక్కడ వారికి తెలియజేయాల్సిన విషయాలు నేను నీకు రాస్తున్నానని చెప్పాడు. ఈరోజు దేవుని మందిరాలు ఉన్నటువంటి విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు రానై ఉన్నాడు, ఆయన వచ్చేక ముందుగా దేవుని ఎదుట ప్రజలు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో ఆ మందిరంలో ఉన్న సేవకులు దేవుని యొక్క విశ్వాసులకు, దేవుని యొక్క ప్రజలకు తెలియజెప్పేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైనటువంటి దైవ సేవకులకు సంఘములోని విశ్వాసులు ఏ రీతిగా ప్రవర్తించాలో ఆ రీతిగా ప్రవర్తించేటట్లుగా బోధింపవలసినటువంటి వాక్యములు దేవుడు అనేకమైన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు రాయించినాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను నీకు రాస్తున్నాను. ఏం రాస్తున్నానయ్యా అంటే, జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగో ప్రవర్తించాలో నేను మీకు తెలియజేయుటకే రాస్తున్నాను. మనం ఉంటున్న మందిరం అది సాధారణమైన మందిరం కాదు, అది జీవము కలిగిన దేవుని మందిరం. ఆ మందిరంలో జీవం ఉంది, దేవుని జీవం ఉంది. దేవుని జీవం ఉందగనుకునే జీవవాక్యము దేవుని మందిరంలో మనం విడగలుగుతున్నాం. ఈ జీవవాక్యం మనుషుల్ని ఏం చేస్తుంది అంటే, వారి ప్రవర్తనను మారుస్తుంది, వారి తలంపులను మారుస్తుంది, వారి నడవడికను మారుస్తుంది, వారిని క్రీస్తు యొక్క పరివర్తనలోనికి మార్చి ఒక పవిత్రమైన సత్ప్రవర్తన కలిగిన వారుగా దేవుని ఎదుట నిలబెట్టాలనేది పరిశుద్ధ గ్రంథం యొక్క దేవుని ఉన్నతమైన ఉద్దేశం. అందుకని అపోస్తలుడైన పౌలు, నేను రాకమునుపు, ఒకవేళ నేను వచ్చిన తర్వాత నేను ఊహించినట్టుగా వాళ్ళు నడిచారంటే అది నా కోపం కలుగుతుంది. నేను వచ్చిన తర్వాత వాళ్ళు సంపూర్ణులై ఉండాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి నేను వచ్చేదానికి గ్యాప్ కలుగుతుంది. ఈ గ్యాప్లో నువ్వు సంఘంలో వారిని తయారు చేయి.
ఈరోజు నువ్వు వెళ్తున్నటువంటి మందిరంలో నువ్వు మందిరంలోకి ఎందుకు కూర్చుంటున్నావు, నువ్వు మందిరానికి ఎందుకు వెళ్తున్నావు అనే విషయం నీకు ఒక క్లారిటీ ఉండాలి. నువ్వు మందిరానికి ఎందుకు వెళ్తున్నావు అంటే, నువ్వు మందిరానికి వెళ్తేనే దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతావు. నువ్వు మందిరానికి వెళ్ళగలిగేటప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నువ్వు మందిరంలోకి వెళ్ళి నువ్వు పరివర్తన చెందిన నీ ప్రవర్తన ఆధారమును బట్టి దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఎందుకు జీవము కలిగిన దేవుని మందిరంలో జనుల యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి? ఈరోజు ప్రార్థించడానికి వచ్చిన మనం దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు చాలా దిక్కులు జరుగుతూ ఉంటాయి. చాలామంది దేవుని ఉపవాస ప్రార్థన అంటే ఏదో మేము పోగొట్టుకొని పొందుకోవడానికి మాత్రమే అనే భావన కలిగి వాటిని కఠినమైన శ్రమలు, కఠినమైనటువంటి కష్టాలన్నీ పోగొట్టుకోవడానికి ఇది చక్కని అవకాశం అని భావిస్తున్నారు. మంచిది, సంతోషమే. వాటితో పాటుగా దేవుని యొక్క మందిరములో మనం ఎలా ప్రవర్తించాలో కూడా నేర్చుకోవాలి. మనం అన్ని తయారైన తర్వాతనే మనం అడగటానికి అర్హులుగా ఉంటాం. ఒక లాయర్ అవ్వాలంటే లా చదువు ఉండాలి. ఒక డాక్టర్ అవ్వాలంటే MBBS చేసి ఉండాలి. ఇంజనీర్ అవ్వాలంటే దానికి సంబంధించిన చదువు ఉండాలి. మనం దేవుని ఎదుట అడిగిన వాటిని పరిపూర్ణంగా మనం పొందుకోవాలనంటే మన ప్రవర్తన క్రీస్తులో సంపూర్ణమై ఉండాలి. ఆ అధికారం ప్రభు మనకి ఇచ్చి ఉండాలి. అందుకని ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాడు. మనం ప్రార్థించినప్పుడు, మనం మోకరిల్లినప్పుడు ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాడు. మనం దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆలకించేటప్పుడు ఆయన ఇవ్వాలని కూడా ఆశపడతాడు. కానీ మన ప్రవర్తన ఎలా ఉండాలంట? యోగ్యమైనదిగా ఉండాలి. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, విననేరకి ఉండినట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింప నేర్కొన్నట్లు నా హస్తము కొరచ కాలేదు. మీకును నాకును మధ్యగా మీ దోషములు అడ్డుగా ఉన్నవి. మన ప్రార్థనకి, మనం చేసే ప్రార్థన దేవునికి మనకి ఎప్పుడు అడ్డు కాదు. మనం పాపంలో ఉండి ప్రార్థన చేసినా కూడా పాపులు మనం కూడా దేవుడు ఆలకించినని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దావీదు పాపంలో పడాడు, పశ్చాత్తాపంతో కూడుకున్న ప్రార్థన చేశాడు, కనికరించబడ్డాడు, కృప చూపబడ్డాడు, దేవుని చేత కడగబడ్డాడు. యోనా కూడా పొరపాటు చేశాడు, దేవుని మాటను మీరి వేరొక మార్గం కూడా ప్రయాణం చేశాడు. సముద్ర కడుపులోకి వెళ్ళి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేశాడు. దేవుడు కనికరించి కృప చూపి తిరిగి ధరణి చేర్చాడు. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథం చూస్తే శాంసోను కూడా తప్పిపోయినాడు, కళ్ళు బీకివేయబడ్డాయి. ఆ దేశంలో దేవతకు బలి అర్పించడానికి కట్టబడ్డాడు. కానీ పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు తిరిగి ఒక్కసారి నాకు శక్తిని ప్రభా అని అడిగినప్పుడు దేవుడు తన మొరాలకి ఇచ్చినాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాడు. కానీ నీ దగ్గరకు వచ్చిన తర్వాత నీ ప్రవర్తన చూస్తాడు. కుడివైపునున్న దొంగ దేవుణ్ణి ప్రార్థన చేశాడు, ఎడమ వైపు ఉన్నవాడు కూడా ఒక రకంతో కూడుకున్నటువంటి ఆవేదనతో కూడిన ప్రార్థన చేశాడు. నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని, అది ఒక రకమైనటువంటి ప్రార్థనే. తన కలిగిన బాధను బట్టి, వేదన బట్టి ఏ రీతిగా రోషంతో మాట్లాడితే పౌరుషం వచ్చి రోషం వచ్చి ఆయన దిగొచ్చి మమ్మల్ని కాపాడుతాడని ఒక విధమైన ప్రార్థన. కానీ కుడివైపున ఉన్నవాడు తన కలుగుతున్నటువంటి దుస్థితిని అంతటికి కారణం ఏంటి, నేను చేసిన కార్యాలని తలచి క్షమించుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వాడిగా దీనత్వంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అనొచ్చు కదా, ఆ కుడివైపున ఎడం పక్కన ఉన్నవాడి వల్ల నువ్వు కూడా దొంగవు కదా, ఇప్పుడు చచ్చే టైంలో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అంత ఈజీగా నీకు ఈ రక్షణ కలుగుతుందా అని అనొచ్చు కదా. కాదు, చివరి గడియలో కూడా, ప్రాణం విడిచే సమయంలో కూడా పశ్చాత్తాపడి ప్రార్థించే వారికి దేవుడు ప్రాయశ్చిత్తం కలుగు చేసేవాడు ఎవరైనా ఉన్నారనంటే అది మన దేవుడే. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో మనం ప్రార్థించడానికి వచ్చిన ఖచ్చితంగా మన ప్రార్థనలు వింటాడు. అందులో ప్రాముఖ్యంగా ఈ శుక్రవారం అంటేనే దేవుని సంఘంలో ఉపవాస ప్రార్థనలో చేరరావటం దేవుడు ఇంకా మనకిచ్చిన అద్భుతమైనటువంటి అవకాశం. కానీ అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆ మందిరంలో, ఏ మందిరంలో? జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగో ప్రవర్తించాలో నేర్చుకోవాలి. మనం నేర్చుకొని మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం, మనము నేర్చుకొని ఉద్యోగానికి ప్రిపేర్ అవుతాం. మనం ఏదైనా సరే గెలవకుండా బహుమతిని మనం పొందుకోలేం.
ఆధ్యాత్మిక జీవితంలో దేవుని మందిరములో మనం కొన్ని విషయాల్లో గెలవసే వరంగా ఉండాలి. అది ఉపవాస ప్రార్థన ద్వారా మొదటగా వీటిని గెలుచుకోవాలి. మన అప్పులు కాదు, అనారోగ్యాలు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, శరీర భూ సంబంధమైన లోక సంబంధమైన ఆశీర్వాదాలు అంతకంటే కాదు. మొట్టమొదటిగా మనలో మనం సంపాదించుకోవాల్సింది, మనలో మనము పొందుపరుచుకోవాల్సినటువంటి ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా చాలా గొప్ప కార్యాలు ఉన్నాయి. అవి ఆత్మీయంగా మనం ఆలోచిస్తే తప్ప ఎప్పటికి కూడా ఇవి మన కంటికి గోచరము కావు. ఇలాంటివి బహుశా ఏ మందిరాలలో కూడా, ఏ సంఘాలలో కూడా ఇలాంటి విషయాలను బోధించరు కూడా. ఎందుకంటే అలా చెప్తే ఎవరు మందిరానికి రారు. మీ అప్పులు పోతాయి రండి, మీ సమస్యలు పోతాయి రండి, ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి అంటే ఆశతో వెళ్ళేవారు ఉంటారు. కానీ ఇదిగో మమ్మల్ని మనం మార్చుకుంటే దేవుడు సమస్తాన్ని మనకు దయచేయగలడు. అందుకని దేవుడు మొదటగా చెప్పిన మాట అదే, మారు మనసు పొంది నమ్మి మారు మనసు పొందండి అని చెప్పాడు. మొదటగా మనం మారు మనసు పొందితే, బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడుతుంది. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఎప్పటికప్పుడు మనకు కావలసిన వాటిని అనుగ్రహిస్తుంటాడు. మనకి మన శ్రమలో తోడై ఉంటాడు, మన కష్టాల్లో తోడై ఉంటాడు, మన యొక్క ఇబ్బందుల్లో పరామర్శిస్తుంటాడు. మన ప్రతి అక్కర్లో నుంచి సహాయకుడై ఉండి మనల్ని నడిపించేవాడై ఉంటాడు. ఎందుకు అది ఏంటి? దేవుని యొక్క మందిరములో మన ప్రవర్తన ఏ రీతిగా ఉందో లేదో చూసుకోవాలి అంటే, నెంబర్ 1, మొట్టమొదటి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడో వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. చాలా మొట్టమొదటిగా దేవుని మందిరములో జనులకు ఉండవలసినటువంటి ప్రవర్తన. నెంబర్ 1, మొట్టమొదటిగా అట్టుంది ఏంటంటే, క్రియల ద్వారా యోగ్యమైన ప్రవర్తన ప్రవర్తించేవారై మనం కనపడాలి. దేవుని మందిరములో మన క్రియలు యోగ్యమైనవి ఉండాలి. మనం చేసే పనులు యోగ్యమైనవి ఉండాలి. మనం ఇంతకు దేవుని సన్నిధిలో ఏం చేస్తే యోగ్యమని ఎంచబడతాం? కేవలం వచ్చి కూర్చున్నట్టు బట్టి యోగ్యులం కాదు. చేసే పనిని బట్టి యోగ్యత వస్తుంది. మనం అనుకోవచ్చు గొప్ప గొప్ప పనులు చేస్తే గొప్పవారని. కాదు, దేవుని మందిరంలో ఏ పని చేసినా కూడా అది యోగ్యత కిందే వస్తుంది. దేవుని కొరకు చేయాలంటే సంస్థను విడవలసిన అవసరం లేదు. దేవుని మందిరములో ఏ పని చేసినా కూడా అది దేవుని సేవ కిందకు వస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ సేవ యోగ్యమైనది కింద వస్తుంది. అందుకని మన క్రియలు, మనం చేసే పనులు యోగ్యమైనదిగా ఉండాలి. అంటున్నాడు క్రియలు ఎందుకు అంత ప్రాధాన్యం అని అంటే, యోబు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటుంది. యోబు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం. యోబు 34:11 అన్నిసార్లు చెప్పాలి. జాబ్ చాప్టర్ 34:11. నరులు క్రియలకు తగినట్టుగా చాలు. నరులు క్రియలకు తగినట్టుగా ఫలము అయిన వారికి ఇచ్చును. మనం అనుకోవచ్చు చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు మన ప్రతిఫలం ఇస్తాడు అని అనుకుంటే పొరపాటు. మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నరులకు తన క్రియలకు తగినట్టుగా ఆయన ప్రతిఫలము ఇస్తాడు. మనం ఎలాంటి వారైనా ప్రార్థన అయినా చేయొచ్చు, కానీ వింటాడు. కానీ ఫలం పొందుకోవాలంటే మన క్రియలు ఏమై ఉండాలంట? యోగ్యమైనవి ఉండాలి. ఆ క్రియలు విశ్వాసంతో కూడినటువంటి యోగ్యమైన క్రియలు మనం కనపరిచే వరంగా ఉండాలి. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం అది మృతం. ఈరోజు విశ్వాసం లేకుండా క్రియలు చేసిన దానివల్ల ప్రయోజనం లేదు. నాలో విశ్వాసం ఉంది, నీలో క్రియలు చూపించండి. క్రియలు ఉన్నాయి, నాలో విశ్వాసం లేకపోతే ప్రయోజనం లేదు. ఈ రెండిటితో కూడుకున్నటువంటి అనుభవ సంబంధం మనం కలిగి జీవించే వారమై ఉండాలి. అందుకనంటే ఈ క్రియలను బట్టి ప్రతిఫలం మనం పొందుకోగలం. ఈరోజు మన దేవుని మందిరంలో మన క్రియలు యోగ్యమైనటువంటి ప్రవర్తన కనపరిచే వారంగా మనం ఉండాలి. ఈ క్రియలను బట్టి దేవుడు మనకు ప్రతిఫలము ఇస్తాడంట. కానీ ఈ రోజుల్లో ఈ క్రియల్లో ఎందుకు మార్పు రాలేదు అని అంటే, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం.
ప్రసంగి 8వ అధ్యాయము 11వ వచనం. దుష్క్రియలకు తగినటువంటి శిక్ష శీఘ్రముగా జరగకపోవటను బట్టి జనులు చూచి మనుషులందరూ భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. చాలు. ఈడ ఎందుకు ఈ మాట నేను చూపించానంటే, ప్రతి వారు తమ క్రియలను బట్టి ప్రతిఫలము పొందుకుంటారు. మరి ఈ రోజుల్లో మనుషులందరూ ఎందుకు తమ క్రియలు మార్చుకోవట్లేదు, ఎందుకు తమ ప్రవర్తన మార్చుకోవట్లేదు అని అంటే, మన కళ్ళ ముందు ఉన్నటువంటి చెడ్డవారు, అవినీతిమంతులు, భక్తిహీనులు, బుద్ధిహీనులు, ఇలాంటి వారందరూ చూసినప్పుడు వాడు ఇన్ని ఎదో పనులు చేస్తున్నాడు, వాడు సావలేదే, దేవుడు అనేవాడు ఉంటే వాడిని ఎప్పుడో మొత్తకపోయిందా, దేవుడు అనేవాడు ఉంటే వాడిని చంపకపోయిందా అని దుర్మార్గులను చూసి వాళ్ళు శిక్షింపబడకపోవుట చూచి వీళ్ళు కూడా గంట హృదయపూర్వకంగా భయము విడిచి దుష్క్రియలు చేయుదురు. ఇప్పుడు తప్పు చేసినట్టు చచ్చాడు అనుకోండి, అవతలోడు భయపడిపోతాడు. ఈ రోజుల్లో అలా జరగట్లేదు. తప్పు చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు, అవినీతి చేసేవాళ్ళు గొప్పవారు అవుతున్నారు, దుర్మార్గంగా ఉండేవాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, నీతిమంతుడిగా ఉండాల్సిన వాడు కష్టాల పాలవుతున్నాడు. కాబట్టి వాళ్ళందరూ ఒకరు చూసి ఒకరు ఏమైపోతున్నారట, భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయించున్నారు. ఈ లోక పరిస్థితి అలా ఉంది, ఈ లోకం యొక్క స్థితి అలా ఉంది. లోకం చూడకు, ప్రతి వారు తమ క్రియలను బట్టి ప్రతిఫలం పొందుకునే దినం ఒకరోజు ఉంది. కాబట్టి నువ్వు అట్టి క్రియలు చేసేవారుగా మనం ఉండకూడదు. ఈరోజు దేవుని మందిరంలో కొంతమంది భయపడరు, వాళ్ళకి దేవుని శిక్ష రాలేదే, మరి మాకేమొస్తుంది అని అనుకోవడానికి వీలు లేదు. తగిన కాలంలో దేవుడు వాళ్ళకి ఇస్తాడు, దేవుడు తన కృప చూపిస్తాడు, వారికి కొన్ని అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలు ఉన్నంత వరకే, అవి దాటిపోతే దేవుని శిక్ష శీఘ్రంగా వారి మీదకి వస్తుంది. అయితే మనము ఇతరులను చూసి ఇది కాకూడదు. అందుకని అనేక సార్లు దావీదు కానీ తన కుమారుడు కానీ చెప్తారు, తన మార్గంలో దుర్మార్గుడు వర్ధిల్లట్టు చూచి నీవు వ్యసనపడద్దు. వాళ్ళు వర్ధిల్లట్లా ఉంటారు కొంతమంది, అయ్యో వీడు ఇంత అన్యాయం చేస్తుంటాడు, లంచాలు తీసుకుంటాడు, వీడి పైకి వచ్చిండు, మనం ఎప్పుడు దేవుడు దేవుడు అని చెప్పి మనం దిగజారిపోతున్నామే అని అనుకునే పరిస్థితులు ఈ లోకంలో లేకపోలేదు. కానీ అన్యాయంతో కూడుకున్నది ఒకరోజు అమితంగా మనల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కానీ పడిపోయినప్పుడు మాత్రం ఏది సహాయమునకు రాదు. అదే నీతిమంతుడు మొదట కష్టపడిన, శ్రమపడిన, ఇబ్బంది పడిన తర్వాత దేవుని యొక్క కృపను బట్టి నిలబడిన తర్వాత అతడు ఏ భయం లేకుండా నిర్భయంగా అందులో నివసిస్తాడు. అందుకని చెడవారు ఆతృతపడి సంపాదించుకొని పైకి రావచ్చు, కష్టపడి మొదటగా కష్టపడి శ్రమపడి నిదానంగా పైకి రావచ్చు, కానీ కష్టపడినది మన ఎదుట నిలిచి ఉంటుంది. అందుకని నేను అంటున్నాడు, దేవుని యొక్క క్రియలు మనలో ఉండాలి. మనం చేసే క్రియలు, దేవుని మందిరంలోకి వచ్చిన మనం, ప్రార్థించడానికి వచ్చిన మనం పని చేసి జీతం అడిగేవారుగా ఉండాలి. ప్రార్థన చేసి అడుగుతున్నామని అంటే దానికి తగిన అర్హత నాలో ఉందా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏదో అడిగేస్తున్నా దేవుడు ఇచ్చేస్తాడని కాదు. ఇది అడగటానికి నేను క్రియలు చేసి ఉన్నానా, ఇటు క్రియలు నాలో ఉన్నాయా? ఎందుకంటే నా క్రియలను బట్టే కదా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. విశ్వాసం లేకుండా నాకు ఇవ్వడు కదా. విశ్వాసం కలిగి వెళితే నువ్వు ఎలాంటి వాడివైనా సరే, ఒక కుష్ఠవేదుడు వెళ్ళి మోకాళ్ళు వెళ్ళి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అన్నాడు. దేవుడు అతను ముట్టి నాకు ఇష్టమైన శుద్ధుడు గమ్ము అని అన్నప్పుడు శుద్ధుడైనాడు. కారణం ఏంటంటే నీ విశ్వాసం గొప్పది, నీ నమ్మిక చొప్పున నీకు కలిగినది అన్నాడు. కానీ యేసు ప్రభు తన స్వగ్రామంలోకి వెళ్ళినప్పుడు, స్వజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అద్భుతాలు చేయలేకపోయినాడు. కారణం ఏంటంటే వారిలో ఉన్న అవిశ్వాసమును బట్టి ఆయన అద్భుతాలు చేయలేకపోయినాడు. మన జీవితంలో అద్భుతాలు పొందుకోలేకపోవడానికి కారణం ఏంటన్నా ఉందనంటే క్రియలతో కూడి, యజ్ఞమైన క్రియలతో కూడినటువంటి ప్రవర్తన మనం లేకపోవటం. ఈ ప్రవర్తన కలిగిన వారమైతే మనం ప్రార్థిస్తే చాలు. అందుకని క్షుణ్ణంగా పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ దేవుడు రాయించాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏలియా మనలాంటి వాడు, అంతే తొందరపడేవాడే, భయపడేవాడే, పరిగెత్తేవాడే. ప్రాణం కొరకు ఆయనకి భయం ఉంది, తన ప్రాణం కాపాడుకోవడానికి ఆయన దాక్కున్నాడు. ఆయనకి ఆకలైంది, ఆహారం కొరకు ఎదురు చూస్తే కాకుల చేత పంపించబడ్డ, దాహమైంది, కేరేతు వాగు దగ్గర నీళ్ళు తాగాడు, అవి రెండు ఇంకిపోతే సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఈ రీతిగా మనలాంటి మనుషుడే. కానీ విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఏం జరిగిందంట, వర్షింపకుండా భూమి మీద ఏమాత్రం చినుకు పడకుండా ఆయన ప్రార్థన ఆపగలిగింది.
ఈరోజు మన ప్రార్థన కూడా మన కుటుంబంలో మన జీవితంలో కార్యాలు జరిగించాలంటే దానికి ముడిపడి ఉండేది ఏదన్నా ఉందనంటే మన యోగ్య ప్రవర్తనతో కూడినటువంటి క్రియలతో కూడినటువంటి క్రియల ద్వారా యోగ్యమైన ప్రవర్తన మనం కలిగినప్పుడు, అది కనపరిచినప్పుడు దేవుడు దాన్ని చూసి మనకు ప్రతిఫలము ఇస్తాడు. రెండవదిగా చూస్తే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. చాలు. రెండవదిగా దేవుని మందిరములో మనకు ఉండవలసినటువంటి ప్రవర్తన, మొదటిది గుర్తుపెట్టుకోవాలి, క్రియల ద్వారా యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవదిగా అంటున్నాడు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? సమస్త ప్రవర్తన. ఏదో ఒక దానిలో కాదు, అంటే మందిరంలో మాత్రం మనం క్యారెక్టర్ని చేంజ్ చేసుకొని మందిరంలో పరిశుద్ధత, బయటికి వెళితే ఇలా కాదు. మనం ఎక్కడున్నా కూడా సమస్తమైన దానిలో మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధతలో మన దేవుని వంటి వాడు ఎవడు కూడా లేడని నిర్గమకాండ 15వ అధ్యాయము 11వ వచనంలో మిరియాము కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటినప్పుడు ఒక పాట పాడతారు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడి ఇళ్ళలో ఎవరు కూడా లేరు. మరి ఆయన నమ్ముకోవడం మనం ఎలా ఉండాలి? పర్వాలేదులే, నేను పరిశుద్ధనైతే చాలు, మీరు ఎట్లా ఉన్న ఇబ్బంది లేదు అనేవాడు కాదు మన దేవుడు. ఎందుకు ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు? ఎందుకు మన కొరకు తన రక్తమును చిందించినాడు? ఎందుకు మన కొరకు ఆయన చనిపోవాల్సి వచ్చింది? ఆయనంటే ఆయన పరిశుద్ధులు ఉన్నట్లుగా మనం కూడా పరిశుద్ధులమై ఉండవలననే. లేకుంటే ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు. ఆయన మన కొరకు బలి అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు కొరకు బలి అయ్యాడనంటే పరిశుద్ధమైన జీవితం మనం జీవించడానికి. ఈ పరిశుద్ధతను బోధించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకంలో మనకు కనబడతారు. ఈ లోకంలో ఏ దేవుడు కూడా పరిశుద్ధత గురించి పటిష్టంగా బలంగా చెప్పినటువంటి దేవుళ్ళు ఎవరు కూడా లేరు. అందుకని మనం చదువుతున్న బైబిల్ కూడా అన్ని గ్రంథాల్లో రకరకాల పేర్లు ఉన్నాయి, కానీ మనం చదివే బైబిల్కి మాత్రం పెట్టిన పేరేంటి? పరిశుద్ధ గ్రంథము. ఇది పరిశుద్ధమైన గ్రంథం. ఈ గ్రంథం చదివినప్పుడు మన జీవితంలో పరిశుద్ధత కలగాలి. కానీ అలాంటి దేవుడు మనం తన రక్తం ఇచ్చి మనం కన్నాడు పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఉండాలని. మనము మన ప్రవర్తన పరిశుద్ధపరచబడాలి. ఆయన రక్తంతో మనం కడగబడాలి, శుద్ధీకరించబడాలి. కనుక ప్రభా, నీ సన్నిధిలో నన్ను పరిశుద్ధపరిచయ్యా, నన్ను పవిత్రపరిచయ్యా అని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అప్పుడు యేసు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి కడిగి మనలను పరిశుద్ధపరుస్తుందంట. ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచబడతామో అప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఆమేన్. దేవునికి ఇష్టలుగా ఉంటాం. అందుకని పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునికి ఇష్టలైనట ఎవరు ఆయన దగ్గరకు రాలేరు కూడా. పరిశుద్ధత లేకుండా ఆయన దగ్గరకు రాలేరు, నిలబడలేరు. అలాంటి అపరిశుద్ధమైన జీవితంలో పాపంలో ఉంటూ మనం ప్రార్థన చేయడానికి వచ్చిన ప్రయోజనం లేదు. కానీ మొదటగా క్రీస్తు యొక్క రక్తంతో మనం కడగబడే వారంగా ఉండాలి. అందుకని మనం ప్రార్థించడానికి ముందుగా మన పాపములు మనం కడుక్కోవాలి, మన పాపములు మనం ఒప్పుకోవాలి. మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ప్రభువు నమ్మదగిన వాడును నీతిమంతుడైన వాక్యం సెలవిస్తుంది. అంతేగాని మన పాపాలు ఒప్పుకుంటూ కోప్పడేవాడు కాదు, లేదంటే బ్లాక్మెయిల్ చేసేవాడు కాదు. ఈరోజు కొంతమంది దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే మనం బ్లాక్మెయిల్ చేస్తారు, మన తప్పిదాలను పట్టుకొని మనల్ని భయపిస్తారు. ఈ విషయం నేను మీ ఇంట్లో చెప్తాను, మీ అమ్మోళ్ళకి చెప్తాను, మీ తల్లిదండ్రులకు చెప్తాను, మీ బంధువులకు చెప్తాను, లేదంటే సమాజంలో చెప్తాను. ఈరోజు కొన్ని సీక్రెట్ వాయిస్ రికార్డులు పెట్టి జీవితాలను పాడు చేసే వాళ్ళకి చూస్తున్నాం. మన తప్పిదాలను బట్టి మన జీవితాన్ని అతలకోతలం చేస్తే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల మధ్య మనం బతుకుతున్నాము. కానీ మన దేవుడైతే, మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారైతే మన పాపాలు, మన తప్పిదాలు, మన దోషములు ఆయన దగ్గర మనం ఒప్పుకుంటే ఆయన క్షమించి మన ఎడల కృప చూపిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైనా దాన్ని ప్రార్థించడానికి మన పాపాలు ఒప్పుకునేవారు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, దేవా నేను పాపం చేసిన, నా తల్లిదండ్రులు పాపం చేసిన వారే, నా పితరులు పాపం చేసిన వారే. దానియేలు కూడా ప్రార్థన చేసినాడు. ఈ రీతిగా బైబిల్లో చాలామంది ప్రార్థన చేసి తమ పాపములు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత దానియేలు గురించి దేవుని ఒకటి ఉంటుంది, దానియేలు నువ్వు దేవునికి బహు ప్రియుడువు. మనం పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు దేవునికి ప్రియమైన వారికి ఎంచబడతాం. మన పాపము చెడ్డదని, మన పాపం అసహ్యం అనేది మనం భావించినప్పుడు దాన్ని కప్పుకోకుండా మనం ఒప్పుకోవాలి. కొంతమంది కప్పుకుంటున్నామంటే దాన్ని ఇష్టపడుతున్నారని అర్థం. మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ప్రేమ చేత మన దోషములన్నింటినీ కప్పివేయనని
వాక్యస్థలం విస్తారమైన ప్రేమ దోషములను కప్పివేస్తుంది. ఆయన తన ప్రేమను మన మీద చూపించి మన దోషములను క్షమించి అప్పుడు మన ఎడల తన కృపను చూపిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన బలహీనతను మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. తండ్రి, పలాని విషయంలోని బలహీనుడను, పలాని విషయంలోని బలహీనత కలిగి ఉన్నాను, నేను నిలబడాలనుకుంటున్నాను కానీ స్థిరంగా ఉండలేకపోతున్నాను, నా మనసును దృఢపరచుకోవాలనుకుంటున్నాను కానీ అయాలు బయటికి వెళితే కొన్ని విషయాలను బట్టి నేను కుదిపివేయబడుతున్నాను, కదిలించబడుతున్నానయ్యా. స్థిరమైన మనసును నాకు దయచేయండి, నీ పరిశుద్ధతలో నిలిచినట్లుగా నాకు సహాయము చేయండి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క కృప మన జీవితాలకి అనుగ్రహించబడుతుంది. చివరికి ఒక మాట చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తు యొక్క సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. జీవము కలిగిన దేవుని మందిరంలో ప్రజలు ఎలాగూ నడుచుకొనవలనో నేను మీకు ఈ సంగతి వ్రాయిచున్నాను. ఒకవేళ దేవుని మందిరానికి వెళ్తూ నువ్వు ఎలా ఉండాలన్న విషయం తెలియకుండా నీకు నచ్చినట్టుగా, నీకు తోచినట్టుగా నువ్వు ఉంటూ నువ్వు ప్రార్థించే వ్యక్తి వలె ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రసంగిలో ఆయన ముందుగానే చెప్తాడు. నువ్వు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పజెప్పుకో. ఎందుకనంటే ఆయన మన ప్రవర్తన ఫలమును బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చేవాడి విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన పనికి మన పనులు చేసి మనకిష్టమైనట్టుగా మనం జీవించి మనకిష్టమైనవి దేవుని దగ్గర అడిగితే ఆయన ఇచ్చేసేవాడు కాదు, ఆయన చూసేవాడు. యెహోవా ఈరే అంటే ఆయన సమస్తమును చూసుకునేవాడు. ఆయన చూసేవాడు అంటే నీ సమస్యలు చూసేవాడు కాదు, మొదట నిన్ను చూస్తాడు. నిన్ను చూసిన తర్వాత సమస్యలను చూస్తాడు. మొదట ఆయన సమస్యలు ఆయనకి ఏమాత్రం కూడా గొప్పవి కాదు, నువ్వు ఆయనకి ఇంపార్టెంట్. మొదటగా నిన్ను చూసి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీ క్రియలను చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ మధ్యాహ్న కాలం ప్రార్థించడానికి సిద్ధపడుతున్నాం. మనం దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో అడిగే ప్రతిదీ కూడా మనం పొందుకోగలం. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దావీదు అంటాడు, ఆయన ఆలయంలో నా మొర ఆయన ఆలకించను. తన ఆలయంలో నా మొర ఆయన ఆలకించాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆలయంలో మొరపెట్టడానికి వచ్చిన మన మొర మన దేవుడు ఆలకించును గాక. ఆలకించక ముందుగా ఆయన మన ఎద్దకు వస్తాడని తెలిసి మనకు తెలియజేస్తున్నటువంటి, మనం మార్చుకోవటానికి తెలియజేస్తున్నటువంటి కొన్ని కార్యాలను, కొన్ని అలవాట్లను మన జీవితంలో అన్వయించుకొని మనం మార్చుకోగలిగితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల దేవుడు కృప చూపుటకు శక్తి కలిగాడు. మొదటిగా ఆయన సన్నిధిలో, ఆయన జీవము కలిగిన దేవుని మందిరంలో క్రియల ద్వారా యోగ్యమైన ప్రవర్తన మనం మొదట కనపరచాలి. దేవునికి మనం ఎలా కనపరుచుకోవాలంటే దాచుకోకూడదు, రహస్యంగా దాచుకోకూడదు. మనం చేసే దేవుడికి తెలియలేదులే అని అనుకోకూడదు. చూడమ్మా ఒక మాట చూడు. ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 15వ వచనం. బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 29 వర్స్ 15. యెషయా 29వ అధ్యాయము 15వ వచనం. తమ ఆలోచనలు దేవునికి కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూసుకోవాలనుకునే వాళ్ళకి శ్రమ. చాలు. ఇక చూడండి, కొంతమంది నేను చేసే క్రియలు, నేను చేసే మాటలు, నేను నడిచిన నడవడికి దేవునికి తెలియదు అనుకుంటుంటారు. ఒకవేళ మందిరం దగ్గరకు వచ్చినా కూడా ఈ జీవం కలిగిన దేవుని మందిరంలో జీవము కలిగిన దేవుడు ఉన్నాడనే విషయం కూడా కొంతమంది మర్చిపోయి వాటిని లోపల దాచుకొని భక్తి కలిగిన వారుగా, ప్రార్థన పరులుగా, మంచి క్రైస్తవులుగా, నిబద్ధత కలిగిన వారుగా నటిస్తుంటారు. అందుకని దేవుని వాక్యం అన్నీ ఎరిగినటువంటి వాడు ఆయన అన్నిటి చూసేవాడు. ఆయన హృదయాంతరంగా పరిశోధించేవాడు. మనుషులందరూ పై రూపాన్ని చూస్తారేమో, మందిరంలో సేవకుడు కూడా పై రూపాన్ని చూస్తాడేమో, కానీ నా దేవుడు పై రూపమును కాదు, ఆయన మన హృదయాంతరంగాలన్నిటినీ పరిశోధించువాడు. అందుకని మన కార్యాలను, మన క్రియలను తెలియకుండా లోపల దాచుకునే వారికి ఏముంటుందంట? శ్రమ. వద్దు, ఇదిగో మనలో ఉన్నాయి కూడా బాటగా ఆయనకు చెప్పాలి.
అవిశ్వాసం ఉందా? అయ్యా నాలో అవిశ్వాసం ఉంది, అపనమ్మకం ఉంది, ఇది నాలోంచి తీసేయి అని చెప్పాలి. ఒరే నా బిడ్డ ఉన్నదే కదా చెప్తున్నాడు. మనం ఏదో విశ్వాసం కలిగిన వారం అన్నట్టుగా కొంతమంది అడుగుతుంటాం, మనలో విశ్వాసం ఉండదు. అయ్యా నేను అడుగు వాటి అన్నింటినీ పొందుకుంటానని విశ్వాసం కలిగిన హృదయము నాకు దయచేయి ప్రభుని అడగట్లో తప్పు లేదు. ఇవన్నీ విశ్వాసమే లేకుండా దేవుని దగ్గర ఎన్ని అడుగుతున్నా మనం ఇప్పటికీ కూడా మనం పొందుకోలేము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అడిగే వాటిని నిశ్చయము నువ్వు పొందుకోవాలంటే నీలో ఉన్న అవిశ్వాసం ఒకవేళ ఉంటే దాన్ని తీసివేయమని దేవుని దగ్గర అడగాలి. దాన్ని దాచిపెట్టుకోకూడదు. అందరూ ఏదో 10 మందిలో చేరారు కదా, నేను కూడా ప్రార్థన చేసేస్తుంటాను, అందరూ చేసి నేను చేయకపోతే బాగుండదు కదా అనే ధోరణితో మనం ప్రార్థించకూడదు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం క్రియల ద్వారా యోగ్యమైన ప్రవర్తన మనం కనపరచాలి. ఆయన చూసేవాడు కాబట్టి దాచుకోకూడదు. మనం ఏ రీతిగా ఉన్నామో ఆ రీతిగా ఆయన కనపరచకూడదు. ప్రభువా నన్ను చూడయ్యా, దావీదు అంటాడు, నన్ను పరిశోధించి తెలుసుకును, నన్ను పరీక్షించు, నా యందు నీకు ఆయాస్కరమైన ఉన్నదేమో తెలుసుకొని నన్ను పరీక్షించాయి అంటాడు. మనం కూడా ఆయన సన్నిధికి వచ్చి, అయ్యా నేను గొప్పవారం కాదు, నీతిమంతులం కాదు, మంచివారం కాదు, యోగ్యులం కాదు, ఏమాత్రం కూడా మేము నీతిమంతులం కాదు, ఆయన బట్టి ఆయన ప్రార్థించడానికి వచ్చినాం, మమ్మను బట్టి కాదు, నీ కృపా కనికరమును బట్టి మేము ప్రార్థించడానికి మేము నీ సన్నిధికి వచ్చినాం. మనలో యోగ్యమైనటువంటి ప్రవర్తన, యోగ్యమైనటువంటి క్రియలతో కూడిన ప్రవర్తన మాకు దయచేయండి ప్రభుని మనం మొదటగా ప్రార్థించాలి. రెండవదిగా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండాలి. సమస్తమైనటువంటి ప్రవర్తనలు, ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. మోషేతో కూడా దేవుడు మాట్లాడడానికి వచ్చినాడు, కానీ ఆయన పాదములు కొన్న చెప్పులను విడిచిపెట్టమన్నాడు. దేవుడు మనతో కూడా మాట్లాడడానికి వస్తాడు. నువ్వు మనం విడవాల్సిన దేవుడు విడిచిపెట్టమన్నది వాడు విడిచిపెట్టేస్తే మనమే గొప్ప నాయకులంగా మార్చము. మోషేను నాయకుడిగా చేసినట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబంలో ఒక నాయకుడిగా, సమాజంలో నిన్ను ఒక నాయకుడిగా దేవుడు నిలబెట్టగలరు. నువ్వు విడిచిపెట్టకుండా ఉంటే, నువ్వు పట్టుకున్న నీ పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నువ్వు ఎప్పుడు వృద్ధి చెందలేవు. ఎందుకంటే నీ గుడారము దుర్మార్గతను నీవు విసర్జిస్తే, తొలగించుకుంటే నీవు వృద్ధి పొందేదు అని వాక్యిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం నీ స్థితి కొద్దిగా ఉన్నా సరే, చిన్నవాడువైనా సరే, ఎన్నిక లేని వాడువైనా సరే, లెక్కలేని వాడువైనా సరే, తృణీకరించబడిన వాడువైనా సరే, భయపడద్దు. నువ్వు దేవుని సన్నిధిలో దేవుడు కోరుకున్న జీవితం ఇష్టపడు. అప్పుడు నువ్వు కోరుకున్న జీవితం నా దేవుడు నీకు ప్రసాదించగలడు. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. చివరిగా మూడవదిగా క్రీస్తు యొక్క స్వార్థకు తగినట్లుగా మనల్ని ప్రవర్తించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏదైతే వింటున్నామో దాని ప్రకారం మనం ప్రవర్తించే వారంగా ఉండాలి. స్కూల్కి రమ్మన్నప్పుడు రెగ్యులర్గా మనం వెళ్ళాలి. వెళ్ళకపోతే స్కూల్లో సమస్యలు తప్పవు కదా. అదే రీతిగా దేవుడు మనకి ఏ రీతిగా నడుచుకోవటానికి తన వాక్యమును బోధిస్తున్నాడో దాని ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మనం ఆయన పిల్లలం అవుతాం. ఆయన వాక్యమును ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన వాక్యమును ఎవరైతే గైకుంటారో వారందరూ ఆయనకు పిల్లలై ఉంటారు, ఆయన జనమై ఉంటారు. ఆయన పిల్లలకి ఆయన సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఆమేన్. ఆయన నమ్ముకున్న వారికి ఆయన మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఈ జీవితంలో మేలు కలగాలనంటే మొదటగా ఆయన నీకు బోధిస్తున్న వాక్యమును బట్టి నువ్వు ప్రవర్తించేవాడిగా ఉండాలి. ఈరోజు చాలామంది వినే కాడే ఆగిపోయి ఉన్నారు. ఊపైన వాక్యం విన్న తర్వాత ఆ ఊపుతో ప్రార్థన చేస్తారు, అవి పొందకపోగా నిరాశ చెందుతారు. కాదు, మొదటగా దేవుడు కోరుకున్నది ఏంటంటే ఆయనలో వాక్యములో మనం నిలిచి ఉండాలి. ఆయన వాక్యంలో నిలిచి ఉండటానికి కొద్దిగా మనం నిలబడతామా లేదనే దానికి కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, కొన్ని శోధనలు, కొన్ని వేదనలు, కొన్ని అవమానాలు మన జీవితంలోనికి వస్తాయి, మన బ్రతుకులోనికి వస్తాయి. కానీ వాటిని తట్టుకొని మనం నిలబడగలిగితే దేవుడు నీతో నిలబడతాడనే విషయం ఎప్పుడు మర్చిపోద్దు. సముద్రం ఆరంభంలోనే ఎలా ఉంటుందో చూడండి, అది మనం చేరడానికి చాలా ఇబ్బందులు కలుగు చేస్తుంటుంది. ఆ అలలు, ఆటుపోటులు మనం తోసివేస్తుంటాయి, భయంగోల్పనకు గురుగులు చేస్తుంటాయి. వాటిని దాటుకుని కొద్దిగా ముందుకు వెళ్ళగలిగితే ఆ సముద్రం ఎలా ఉంటుంది? సశ్యామలంగా, ప్రశాంతంగా, నిమ్మలంగా ఉంటుంది. సాఫీగా సాగిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా దేవుని వాక్యం ఆరంభంలో మనం ఆయన కొరకు నిలబడాలనుకున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. లోకంలో మనం అనుకున్న వారు, మన బంధువులే మనల్ని నిందించవచ్చు, మన బంధువులు మనల్ని అవమానించవచ్చు, మన అయిన వారు మనల్ని విడిచిపెట్టవచ్చు. కానీ దేవుని కొరకు నిలబడితే ఒకరోజు ఆయన లోకమంతా నీకు ఎదురు తిరిగిన ఆయన మాత్రం నీతో ఎప్పటికీ నిలబడతాడు. అని ఒక విషయం మర్చిపోకు. ఏంటి అంటే ఈ లోకంలో ఉన్న వారికంటే నీలో ఉన్నవాడు బలవంతుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలోకి వెళ్దాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అమూల్యమైన మాటలు మనం నేర్చుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. మనం ఆయన మందిరంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నాడు. నేను వచ్చిన తర్వాత కాదు, నేను రాక మునిపే
దేవుడు రానయ్య ఉన్నాడు. ఈ లైవ్లో వాక్యం ఇట్టు దేవుని బిడ్డలారా, వినబోయే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు త్వరగా రానయ్య ఉన్నాడు. నువ్వు విశ్వాసి వలె ఏ మందిరంలో ఉన్నావో, నీ ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకుని ఉన్నావా? నీవే నీ ప్రవర్తన యోగ్యమైనది అనుకొని నడుచుకుంటున్నావా? అయితే దేవుడు నీకు సెలవిస్తుంది. దైవ సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలు నువ్వు పరిగణలోనికి తీసుకోవాలి. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఈ దినాల్లో నీకు కావాల్సిన వాటిని దేవుని దగ్గర నువ్వు అడుగుతున్నావు, కానీ దేవుడికి మాత్రం నువ్వు కావాలని ఆయన అడుగుతున్నాడు. దేవుడు నీకు కావాలా, లేదా దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా? దేవుడు వద్దనుకుంటూ దీవెనల కొరకు నువ్వు పరిగెడుతుంటే నీ పరిస్థితి ఒకరోజు అగమ్యగోచరంగా మార్చబడుతుంది. గెహాజీ కేవలం బట్టల కోసం పరిగెత్తాడు, బిలాము ద్రవ్యం కోసం పరిగెత్తాడు, ఆకాను బంగారం కోసం పరిగెత్తాడు. వీళ్ళందరూ దాని వలన ఉద్ధారమైంది ఏమీ లేదు, దానివలన బ్రతికింది ఏమీ లేదు. వాటిని పోగొట్టుకుని శాపం తెచ్చుకున్నారు. కానీ క్రీస్తు కొరకు పరిగెత్తిన వారు లోకమును జయించారు. నువ్వు ఇదే కాల సమయంలో దేవుని మాటలు వింటున్న నీవు నీ జీవితంలో నువ్వు అనేకం అడుగుతున్నావు, మంచిది. కానీ మొదటగా దేవుణ్ణి అడుగు. తండ్రి, నీకు ఇష్టమైన వాడిగా నేను ఉండాలి అంటే నేను నా క్రియలతో కూడినటువంటి యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించేటట్లుగా నన్ను మార్చండి. ఎందుకంటే ప్రతి వాని క్రియలను బట్టి నువ్వు ప్రతిఫలం ఇస్తావని నాతో మాట్లాడాను. నేను చేస్తే ప్రార్థనలు చేస్తే ప్రతిఫలం ఎందుకు రాలేదా అని ఆలోచిస్తున్నాను. కారణం ఏంటంటే నేను ప్రార్థిస్తున్నాను, కానీ ప్రార్థన కొరకు ప్రార్థించే ఫలితం కొరకు ఎదురు చూస్తున్నాను, కానీ వాళ్ళు యోగ్యమైన క్రియలతో కూడిన ప్రవర్తన ఉందో లేదా నేను చూసుకోలేకపోయినా నన్ను క్షమించయ్యా. యోగ్యమైన వారికి, మంచివారికి దేవా నువ్వు మేలు చేయక మానే దేవుడు కాదు. ఆయన యెహోవా మంచివారికి మేలు చేయమని దావీదు రాసినాడు. మంచివారికి ఏ మేలు చేయక దేవుడు మానడు. కాబట్టి మనం అలాంటి మంచి యోగ్యమైన క్రియలతో కూడిన ప్రవర్తన కలిగి ఉండేవారుగా మనం ప్రార్థిద్దాం. రెండవదిగా ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగా మనము కూడా పరిశుద్ధులై ఉండాలి. మొదటగా పరిశుద్ధత గురించి అడుగుదాం. ఆస్తులు, సంపాదనలు అవన్నీ తర్వాత సంగతి. తండ్రి, ఈ లోకంలో నేను జీవించాలంటే, నీ బిడ్డగా జీవించాలి, నీకు ఇష్టమైన వాడిగా జీవించాలి, నీలో జీవించాలంటే పరిశుద్ధత ప్రాముఖ్యం. కనుక మాకు అంటే పరిశుద్ధత ఇచ్చి, నాలో పాపాలు ఉన్నాయేమో, నాలో దోషాలు ఉన్నాయేమో, నా పితరుల దోషాలు మా మీద ఉన్నాయేమో, వాటన్ని తొలగించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ రక్తముతో నా పాపములను కడిగి నన్ను పరిశుద్ధపరచేయను విశ్వాసంతో నువ్వు అడగలిగితే, పశ్చాత్తాప హృదయంతో నువ్వు అడగలిగితే, నా దేవుడిని ప్రతి పాపం నుండి కడిగి నిన్ను పరిశుద్ధపరిచి తన అపారమైన ప్రేమ, కృప, దయ, వాత్సల్యత నీ మీద, నీ కుటుంబం మీద నా దేవుడు చూపిస్తాడు. మూడవదిగా ఆయన క్రీస్తు యొక్క స్వార్థ వాక్యమునకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. అప్పుడు ఆయనతో పాటు నడిచినప్పుడు ఆయన అడిగే అధికారం వస్తుంది. ఆయనతో నడిచి మన కంపెనీకి నెలంతా వెళ్ళి మన జీతం ఇవ్వకపోతే కంపెనీ నిలదీస్తాం. దేవునితో పాటు మనం నడిస్తే మనం, ప్రభా మాకెందుకయ్యా, మేము మాకు ఇయ్యలేదని అడగొచ్చు. పేతురు ఒకరోజు అడిగాడు, ఇదిగో ప్రభా, మేము అన్నీ విడిచిపెట్టి నువ్వు వెంబడిస్తున్నాము కదా, మాకేంటయ్యా ప్రయోజనం అని అడిగినాడు. అందుకని దేవుడు ఊరకనే చెప్పలేదు, పేతురు నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి వస్తున్నామని నువ్వు బాధపడవద్దు, దిగులు పడవద్దు. ఒకరోజు అత్యున్నతమైన ఆయన రాజ్యంలో సింహాసనం మీద ఆసీనుడు అయ్యుండి ఇశ్రాయేలుకు 12 గోత్రం తీర్పు తీర్చేవాడు ఉంటాం. తీర్పు తీర్చేది ఎవరిదయ్యా పని అంటే అది దేవునిది. మీరు ఎవరికి తీర్పు తీర్చుకుడు అన్నాడు. కానీ తీర్పు తీర్చే దేవుని యొక్క స్థానం ఆయన విడిచిన బిడ్డలకు ఇచ్చినాడు. ఈరోజు కొన్ని పరిస్థితులను తీర్పు తీర్చి వాటిని నీ నుంచి న్యాయం జరిగించుకోవాలనంటే న్యాయాధిపతి అనే దేవుని దగ్గర నువ్వు రావాలి. ఆ దేవుని దగ్గర మనము ఆ న్యాయం మనం పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన వాక్యమును బట్టి, ఆయన మాటలను బట్టి మనం నడుచుకున్నప్పుడు అటు అర్హత మనకు దయచేస్తుంది. అప్పుడు ఆయన నిలిచి ఉంటే మనం ఫలిస్తాం, మనలో నిలిచి ఉంటే మనం వృద్ధి చెందుతాం. అటు కృప, అటు ధన్యత ఈ వాక్యం వింటున్న మనందరి జీవితంలో దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.